బల్బులు చాలా లేట్ గా వెలిగినా బానే వెలిగాయి. వెరీ గుడ్, వెల్కమ్. పిల్లలకి ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం, అమ్మాయిలకి చాక్లెట్లు అంటే ఇష్టం, అబ్బాయిలకి బైకులు అంటే ఇష్టం, నాకు మాత్రం మీలాంటి వాళ్ళు అంటే ఇష్టం. సో ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం, సుస్వాగతం. అంటే మీతో పాటు సమంత, ఇలియానా, శృతి హాసన్ వాళ్ళు కూడా ఇక స్టార్ట్ చేసే లిస్ట్ గ్రంథాలు రాసుడే. అంటే హీరోయిన్స్ ఎవరు గుర్తొస్తే వాళ్ళే అనమాట. ప్రదీప్ అనిపించుకున్నావు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం అద్భుతాలు ఏం జరుగుతాయంటే మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో మీలో ఉన్న టాలెంట్ మొత్తం తన్నుకుని బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, మీకు ఇక్కడ ఒక అద్భుతమైన వేదికని క్రియేట్ చేసాం. మీ ఇష్టం వచ్చినట్టు మీ టాలెంట్ ని ప్రదర్శించవచ్చు. ఓకేనమ్మా? సో మా ఈ ఎక్స్ప్రెస్ రాజాకి ఫుల్ ఫామ్ ప్రతి ఎపిసోడ్ లో అడిగి తెలుసుకుంటూ ఉంటాను, ఏమైనా కొత్తగా తెలుస్తుందేమో అని. సో మీరు ఎక్స్ప్రెస్ కి ఫుల్ ఫామ్ ఏం చెప్తారో చూద్దాం. ఎక్స్ ఫర్ ఎక్స్రే. ఎక్స్రేయా? నువ్వు గ్యారంటీ తీయించుకోవాలి ఒకసారి. పి ఫర్ పి అంటే ఆబ్వియస్లీ నన్ అదర్ దాన్ ఈ షోకి అంబాసిడర్ ప్రదీప్. నన్ను అంబాసిడర్ కార్తో పోల్చావా? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రజనీకాంత్. ఓకే. ఈ ఫర్ ఎనర్జెటిక్. ఓకే. ఎస్ ఫర్ సుమ గారు. ఎస్. ఇంకో ఎస్ ఫర్ సనీ లియోన్. రోజుకి ఒకసారి తలుచుకుంటారు రావండి మీరు. సో సాధారణంగా టెన్షన్ లో ఉన్నప్పుడు కూల్ అవ్వడానికి చాలా టిప్స్ ఉంటాయి. మీరు కూడా టెన్షన్ లో ఉన్నప్పుడు కూల్ అవుతారు. అండ్ మా ఫ్రెండ్ సుబ్బారావు కూడా అలాగే కూల్ అవుతూ ఉంటాడు అనమాట. బేసిక్ గా రోజు ఆఫీస్ కి వెళ్లే ముందు పర్స్ చూసుకుంటున్నాడు. ఒక రోజు వాళ్ళ ఆవిడ చూసింది. ఏం చూస్తున్నాడు పర్స్ లో ఏముందా అని చూసేటప్పటికి పాపం వాళ్ళ వైఫ్ ఫోటో ఉంది. ఏమండి మీరు అసలు ఎంత మంచి వాళ్ళు, నా ఫోటో మీరు పర్స్ లో పెట్టుకున్నారు. ఏం లేదే ఆఫీస్ టెన్షన్లు కదా, నీ ఫోటో చూస్తే కూల్ అయిపోతా. అప్పా ఎంత మంచి వాళ్ళు అండి, మీ ఆఫీస్ టెన్షన్ నా ఫోటో చూస్తే కూల్ అవుతా. అవునమ్మా, ఇంత దారుణాన్ని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇంకే కష్టం వచ్చినా పర్లేదు కదా నాకు. సో అలా మీరు టెన్షన్ లో ఉంటే మీకు ఎగ్జామ్ టెన్షన్లు ఉంటాయి, ఇంట్లో పాకెట్ మనీ టెన్షన్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ టెన్షన్ ఉంటుంది, ఇంకోటి అటెండెన్స్ టెన్షన్ ఉంటుంది. సో మీకునే టెన్షన్ నుంచి కూల్ ఎలా అవుతారు? నేను చెప్పమంటా. ఓకే మా చెప్పు. ఆడికొచ్చి చెప్తా క్లారిటీగా. అవునా? రండి. అరే జర ఎంకరేజ్మెంట్ ఏంటో భయ్. మీకు టెన్షన్ దేనికి వస్తుంది, ఎలా కూల్ అవుతారు? నాకి గనుక టెన్షన్ గిట్లా వస్తే చెప్తా విను తంబి జర విను. నాకు గిట్ల టెన్షన్ వచ్చింది అనుకో, నా కార్ తీసుకుంటా అంతే, ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా, ఓఆర్ ఎక్కుతా, మంచి వెనకాల అన్న పాటేస్తా, బ్లాక్ బస్టర్. నా పక్కన అల్లు అర్జున్ ఫీల్ తో బ్లాక్ బస్టర్ అనుకుంటా వినుకుంటా, దిస్ ఈస్ మై నానా రోడ్ డాన్స్ రోడ్ అనుకుంటా, ఓఆర్ ఎక్కేస్తా. అట్లా నా టెన్షన్ జర 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 కూల్ చేసుకుంటా. తెచ్చా పక్కకి పార్కింగ్ యార్డ్ లోనే, తెమాటికి కూడా తెస్తా. పర్లేదు, బన్నీ గారు షూటింగ్ లో ఉన్నారు, నేను అడిగి పిలుస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఇట్ సైడ్. ఎంత టెన్షన్ లో ఉన్నా, మీరు టెన్షన్ లో ఉన్నారా? ఇప్పుడు లేను. నార్మల్ గా టెన్షన్ లో ఉంటే వాంటెడ్లీ లేకపోతే బై మిస్టేక్ అయినా బ్రహ్మానందం గారి కామిక్ సీన్ వస్తే ఆటోమేటిక్ టెన్షన్ కొంచెం అన్నా కూల్ అయిపోతుంది. బ్రహ్మానందం గారు ఇదివరకు చేసే ఆ పాత డాన్స్ స్టైల్ తెలుసా నీకు? ఒకసారి చూస్తే ఐడియా వస్తుందేమో. ఓకే, ఏ పాటను పెట్టాను? భూమికి జానడు పూల్లో కాపీరుడు చూపులకు మామూలోడు వేమునగాడు చాలా సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. ఓకే, అండ్ నాకు టెన్షన్ వస్తే నీకు వస్తే, నాకు టెన్షన్ వస్తే నాకు టెన్షన్ వస్తే నేను టెన్షన్ లో ఉంటే నా లవర్ దగ్గర పోయి లిప్ లాక్ అడుగుతా.
కిస్ ఏ కిస్ మిస్ కిస్ మిస్ కిస్. ఇంకా ఫోన్ తీసి నా పిల్ల మెసేజ్లు చూస్తాను. ఫోన్ తీసి నా పిల్ల మెసేజ్లు చూస్తాను. అంటే నా పిల్లతో చాట్ చూస్తాను. గర్ల్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ పంపించిన మెసేజ్ చూస్తావు. అవును. అవి చూసిన తర్వాత జీవితంలో మిగతా టెన్షన్లు పోతాయి. అప్పటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆ మెసేజ్ దారుణంగా ఉంటది కదా. థ్యాంక్ యూ. ఎస్ ఎల్లో ప్రదీప్ షో చూస్తుంటా. నేను టెన్షన్లు ఉంటే ఫంక్షన్ చేస్తా. ఏం ఫంక్షన్? ఇంకేది తెలుసు కదా గదే గేది ముసుకుల దుంకులాట. ముందు బాబులు మేము మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు. ఎస్ మీది ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది వేస్తూ ఉంటా. ఓహో అలానా, ఓకే. వెరీ గుడ్. నాకు టెన్షన్ వస్తే షవర్ కింద నించొని చికెన్ తింటా. చికెన్ తింటే టెన్షన్ అంతా పోతుంది. ఇంకా షవర్ ఎందుకు? షవర్ ఉంటే కొంచెం టెన్షన్ పోతుంది. చికెన్ తింటే ఎంజాయ్మెంట్ వేరనమాట. షవర్ కింద చాలా భయంకరమైన టేస్ట్ ఉందమ్మా నీ దగ్గర. నాకు టెన్షన్ వస్తే ఇంకా రాలేదు, ఇప్పుడు వస్తే రెడ్ బుల్స్ తాగుతా. రెడ్ బుల్సా? నేను ఇంకా రెడ్ బస్ ఎక్కుతా అంటున్నావేమో అనుకుంటా నేను. సో ఎస్, ఇంకా ఇటు సైడ్ ఆ అబ్బాయి ఒకడు. నువ్వు ఎందుకు నుంచున్నాయిందని? ఓ కూర్చుంటేనే అంటున్నావా? ఓకే ఓకే భయ. మా డాడీ మందు తాగా అనుకుంటా. నువ్వు చెప్పే కమెంట్ మళ్ళీ మొత్తం ఫ్యామిలీని అంతా కలుపుతున్నావు నాన్న అందులో. అంకుల్ చూసినారా మీ వాడు ఏం చెప్తుండో? చెప్పినా నాన్న కూర్చో. ఎస్, ఇంకా నేను టెన్షన్ లో ఉన్నప్పుడు గుడికి పోతానండి, అర్చనని చెప్పించుకుంటాను. ఎందుకండి? ఎందుకండి? పులిహోరతోని ప్రసాదం, ఆ పులిహోర ఉంటుంది కదా, తినంగానే మాకు సరిపోతుందండి, మొత్తం టెన్షన్ డౌన్ అయిపోతుంది. అయ్యో థ్యాంక్స్ అండి. అయ్యో అందరూ ఒకసారి లెంపలు వేసుకోండమ్మా. నేను టెన్షన్ లో ఉన్నప్పుడు సూపర్. నేను టెన్షన్ లో ఉన్నప్పుడు పక్కన టెన్షన్ నా టెన్షన్ పోవడం కోసం చెప్పానమ్మా, నువ్వు చెప్పు. నేను టెన్షన్ లో ఉన్నప్పుడు పక్క వాళ్ళకి టెన్షన్ పెట్టి వాళ్ళ టెన్షన్ ముందు నా టెన్షన్ చిన్నది అని చెప్పుకుంటా. నాకు టెన్షన్ వచ్చినప్పుడు బిగ్ బజార్ పోయి అమ్మాయిలను చూస్తా. బిగ్ బజార్ పోయి అమ్మాయిని చూస్తావా? బజార్కి వెళ్ళి చూస్తా. బిగ్ బజార్ బయట దొరకట్లే, బయట ఎక్కడ లేరా? బిగ్ బజార్ లో మంచిగా వస్తారు, కింద కార్లో పెడతారు, మీద వస్తారు. ఏ నైస్ హెయిర్ స్టైల్ బ్రో. ఏ దిస్ ఇస్ గిన్నె కొట్టుడు, గిన్నె పెట్టుడు, చుట్టూరా కొట్టుడు. నా ఇంచుమించు అట్లా ఉండే ఇది వరకు. నాకు టెన్షన్ వచ్చినప్పుడు మా గర్ల్ ఫ్రెండ్ తో రొమాంటిక్ గా ఫోన్ మాట్లాడు అనుకుంటా. మా గర్ల్ ఫ్రెండ్ ఏంటి నాన్న? నా గర్ల్ ఫ్రెండ్. అవును, నాకు డౌట్. అన్ని గంటలు గంటలు ఏం మాట్లాడుకుంటారా? ఏముంటే టాపిక్? తిన్నావా, పనుకున్నావా, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఏం చట్నీ వేసుకున్నావు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, అదే మాట. ఇదే తిన్నామా, పనుకున్నామా, తెల్లారిందా. నాకు టెన్షన్ వస్తే గమ్మున దుప్పటి కప్పుకొని అనుకుంటా. గమ్మున? గమ్మున గమ్మున అంటే కంపెనీ, అది దుప్పటి కంపెనీ. గమ్మున అంటే సైలెంట్ గా. ఓ గమ్మున దుప్పటిగా అప్పుడు వాడుకుంటావు. వెరీ గుడ్. తెచ్చుకున్నామా? ఏంది ఏంది దుప్పటి ఆడు ఉంది బ్యాగ్ లా. ఇంకా నాకు టెన్షన్ వస్తే మా ఫ్రెండ్స్ కి బీర్ తాగిపించి కొడతా వాళ్ళని. ఎలా? హౌ? ఎందుకు? నా టెన్షన్ పోతుంది కదా. ఎందుకు అనవసరంగా మందు ఖర్చు? వాళ్ళ మనీతోనే నేను తాగిపిస్తా. టాలెంట్ ఉన్నాడు అబ్బాయి, ఎవరు బాగా తేడాగున్న అబ్బాయి. ఓకే, ఇంకా ఎస్, మీ పేరు? శాలిని. పని చేస్తున్నామ్మా, గట్టిగా మాట్లాడు. శాలిని. ఏ స్కూల్ అమ్మా? స్కూల్ కాదు, కాలేజ్. కాలేజా? ఇంత చిన్న వయసు. ఓకే, సో ఏ కాలేజ్ లో చదువుతామా? నిజాం కాలేజ్. ఇంత చిన్న వయసులో ఎలా జాయిన్ చేయించుకున్నారు? ఏం చదువుతున్నావు కాలేజ్ లో? బీకామ్ కామర్స్. ఆవిడెవరు? సబ్జెక్ట్ అన్నది ఎలక్ట్రానిక్ కామర్సా?
అయ్యయ్యో నాకెందుకు తెలియదు అలాంటివన్నీ. బీకామ్ లో అదొక డిపార్ట్మెంట్ తీసుకున్న సబ్జెక్ట్ కదా. అంటే అదొక్కటి నేను చదవలేదమ్మా, మీతో అని చదివేశాను. సో చెప్పు, నువ్వు టెన్షన్ లో ఉంటే కూల్ అవడానికి ఏం చేస్తావు? మమ్మీతో మాట్లాడతా. నాకు టెన్షన్ వచ్చినప్పుడు మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతాను. నా మాట నువ్వు టెన్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? అందరూ మిర్రర్ ముందు కూర్చుని మన మొహాన్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా ఉన్న టెన్షన్ అన్ని పోతాయి కదా. అంత దారుణం దగ్గర నుంచి చూసాక ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండవు మనకి. ఎనీ ఫైనల్ ఆన్సర్స్, క్లోజింగ్ ఆన్సర్స్? నాకు టెన్షన్ వస్తే పక్కలకు చుక్కలు చూపిస్తా. చుక్కలా తెచ్చుకున్నా? ఓకే కూర్చోను అన్న. పక్క వాళ్ళు ఆవిడ ఆల్రెడీ టెన్షన్ లో ఉంది ఆవిడ. నాకు టెన్షన్ వస్తే కస్టమర్ కేర్ కి కాల్ చేసి వాడిని టెన్షన్ పెట్టా. నాకు టెన్షన్ వస్తే షాపింగ్ బిగ్ బజార్ కి వెళ్ళకమ్మా, హైదరాబాద్ సెంటర్. అలా అని మిమ్మల్ని ఏమనట్లేదు సార్, అక్కడికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను, వెనకాల ఉన్న అబ్బాయి గురించి. నాకు టెన్షన్ వస్తే బాత్రూమ్ లోకి వెళ్ళి పేపర్ చదువుతా. నీకు టెన్షన్ వస్తే లోపలికి వెళ్ళి పేపర్ చదువుతావు. డబల్ టెన్షన్ ఇది. ఓకే. నాకు టెన్షన్ వస్తే మమ్మీని కూర్చోబెట్టి మేకప్ వేస్తా. మీరందరూ చెప్పిన ఈ ఆన్సర్స్ కోసం మీ అందరికి అమ్మ ఒకసారి నుంచమ్మా, ఒక్క బిజిలే వాళ్ళందరి కోసం, మీ అందరి కోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, సాధారణంగా ఎవరైతే క్రేజీ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళలోంచి టాప్ 4 ఆన్సర్స్ సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తాం ఫస్ట్ రౌండ్ ఆడించడానికి. ఇప్పటి వరకు ఎవరైతే అసలు మాట్లాడలేదో ఆ నలుగురినే నేను ఇక్కడికి పిలుస్తాను. సో ఇప్పటి వరకు ఎవరెవరు మాట్లాడలేదు? రండమ్మా, అందరి కింద రండి. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ ట్రైన్ కి ఇంజన్. ఓకే, ముందు నుంచానా? మా ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ బండి ఇది. ఇటు తిరిగినా ఇంజన్ ఎప్పుడు ఇటు ఉంటుంది. బోగీలన్నీ లైన్ లో ఉండండి. ఈ పింక్ లైన్ మీదే పరిగెడుతూ ఉండాలి మీరు. చుక్ 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 అనుకుంటూ రౌండ్ వేయాలి. రెడీ? ప్రయాణికులకు విజ్ఞప్తి, కాచిగూడ నుంచి వైజాగ్ కి పోయే ఎక్స్ప్రెస్ గరీబ్ రథ్ రెడీగా ఉన్నది ఫస్ట్ ప్లాట్ఫామ్ లో. సో సమస్య ఇడ్లీ వడ ఇడ్లీ వడ ఇడ్లీ వడ సమోసా 2 1 గో. అబ్బాయిలు ఎవరైనా ట్రైన్ ఎక్కుదాం అనుకుంటే వాళ్ళు ఎత్తుకుంటారు. రండి రండి. ఏ భోగి అయినా ఎక్కదాను, ఎక్కండి, పైకెక్కాలి పైకెక్కాలి. భోగి ఎక్కడ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, ట్రైన్ ఎక్కండి, ఆ ట్రైన్ ఎక్కండి. రండి, ఎవరెవరు ట్రైన్ ఎక్కుతున్నారు ఎక్కండి. రండి. ఓకే ట్రైన్ రెడీ. 3 2 1 గో. సో ఇప్పుడు మీలో మాట్లాడిన వాళ్ళందరిలోంచి ఓ నలుగురు ముందుకు వస్తారు. కూల్ బ్రకం ఏమండి? ప్రసాదం గారు రండి సార్. సార్ రండి. లూజ్ ప్యాంట్ భోగి దా 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 దా. లాగ్ లాగ్ అది ఇందాకెళ్ళిన ట్రైన్ లో లూజ్ ప్యాంట్ భోగి ఇందే. ట్రైన్ అంతా ఒక ఎత్తు, ఒక్క భోగి.
సో అందుకే మీ నలుగురికి ఇప్పుడు ఒక వెరైటీ టాస్క్ ఉంటుంది. అది గెలిచిన వాళ్ళు ఈ చైర్లోకి వస్తారు. ఇప్పుడు మీ నలుగురు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. అట్టిపండు తొక్క తీసి అట్టిపండు తినేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ ప్లేస్ వచ్చేస్తారు. అంతే, ఓకేనమ్మా? నడిచెళ్తే కాళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి దొర్లుకుంటూ వెళ్తారు. పిల్లి మొగ్గలు. ఆయన మైకి నాన్న ఏదో చెప్తాడు. ఆయన ప్యాంటు మైక్ లో చెప్పినా ప్యాంటు జారిపోతుంది. ప్యాంట్ జారిపోతుందా? ప్యాంట్ జారితే నీకేం ప్రాబ్లం? మాకు కదా ప్రాబ్లం. రెడీ 3, 2, 1 గో. ఫస్ట్ నుంచి అక్కడ పెట్టు. అలాగే ఉల్టా తొలుకుంటే వెళ్ళు నాన్న. అక్కడికి వెళ్ళు. అదే ఇంకో అట్టుపండి తీసుకున్నా. నువ్వు తిన్నాను. తినేసావా? బలంగా ఉందా ఇప్పుడు? ఇప్పుడు రా, అక్కడ ఫస్ట్ నుంచి చేద్దాం. మాస్టర్ ఏడ పోయేది? కూర్చుని మళ్ళీ నీ ప్లేస్కి అలాగే వెళ్ళిపో. ఈ పిల్లికి కాలు వంకర అనుకుంటా, సైడ్ తిరుగుతుంది మొత్తం అంతా. ఇది ఇలా ఆడాలి అని చూపించడానికి డెమో మాత్రమే. ఇప్పుడు ఒరిజినల్ గేమ్ ఆడతాం. ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ నలుగురు కలిసి ఆడితే ఎలా ఉంటుందని చూసాను నేను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఆడాల్సిందే. మా జడ్జెస్ డిసైడ్ చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు టైము నువ్వు దొల్లడం మొదలెట్టింది, నీ టైం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఎక్కడైనా లేచి నడవడానికి లేదు. దొల్లుతోనే అట్టిపండు దాకా వెళ్ళాలి. అక్కడ తినేసి రివర్స్ దొల్లుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి. అప్పుడు నీ క్లాక్ ఎండ్ అవుతుంది. సో ఆ టైం లిమిట్ అప్పుడే తెలుస్తుంది మాకు. నువ్వు చేసిన టైం బట్టి మీ తాల్ టైం. రెడీ 3, 2, 1 గో. పిల్లి మొగ్గ అంటే బాడీ. రైట్, రెడీ 3, 2, 1 గో. పాప క్లాప్స్, కమ్ ఆన్. చాలా ట్రై చేశాడు. ఇట్ ఈస్ ద ఏరోడైనమిక్స్ ఆఫ్ ద బాడీ సపోర్ట్ చేయాలి. సో ఇతని ప్లేస్ లో ఈ ఎవరు ఫినిష్ చేస్తారు? ఎన్సీసీ ఆయన ఫినిష్ చేస్తారు. ఇది ఎందుకంటే ఆయన అయితే గ్యారంటీ అంటున్నాడు. నువ్వు రామా. 3, 2, 1 గో. ఈ కటౌట్ 2 ట్రిప్పుల్లో వెళ్ళిపోయాడు. దయచేసి అట్టిపండు పూర్తిగా తిన్నాక రండి సార్, లేకపోతే ఎట్టించని వచ్చేయచ్చు. ఐ మీన్ అంటే అడ్డం పడి ముక్కు అదన్. ఓకే, ఒకవేళ మీరందరూ సరిగ్గా ఆడకపోతే మా హరికృష్ణ వచ్చి మళ్ళీ ఆడతాడు. థ్యాంక్ యూ నాన్న. ప్రసాదం రెడీ 3, 2, 1 గో. ప్రసాదం అంటే ఏంటో అనుకున్నా, అది ప్రసాదం లాగే అయింది. ప్రతిసారి ఒక పల్టీ ఎక్స్ట్రా ఉంటుంది ఆయన దగ్గర. ఇటు సైడ్ డైరెక్ట్ అట్టిపండు మీద వేసాడు, ఇంకొకటి వేస్తుంటే సెట్ బయటికి వెళ్ళేవాడు. నాన్న నువ్వు మా స్పెషల్ పీస్వి, నువ్వు అప్పుడు రావు, నువ్వు లాస్ట్ వస్తావు. నువ్వు రా నాన్న. 3, 2, 1 గో. హెయిర్ సెల్ అర్రీ జాగ్రత్త.
ఆయన బాబు చాలా వేస్తున్నాడు కానీ అక్కడే ఉంటున్నాడు ఏంటో. హ్యాపీ కూర్చోబోయా, కాలు బాసం వేసుకో. ఆయన ఆ హెయిర్ స్టైల్ అలా ఉండడం కోసం హెవీ ప్రోడక్ట్స్ వాడాడు. ఆ ప్రోడక్ట్స్ ఈ ఫ్లోర్ మీద స్కిట్ అవ్వడం వల్ల తల ఒకటి తిరుగుతోంది, బాడీ అక్కడే ఉంటుంది. ఇక ఇప్పుడు మా లూజ్ బాబు, ఐ మీన్ లూజ్ ప్యాంట్ బాబు, లూజ్ ప్యాంట్ సాయి, ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఏదో భోజనానికి వచ్చాడు బెల్లా వేస్తున్నా. ఆ కట్టొట్టుగా అట్టిపండి లోపలికి వెళ్ళాలి కదా. వెళ్ళే ముందు ఎందుకైనా మంచి థ్యాంక్స్. సో మీ నలుగురిలో ఒకళ్ళే బాగా తేడాగా ఆడారు. ఆ ఒకళ్ళు ఇంకెవరో కాదు, మా ప్రసాదం. జారే 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 నా సిల్కు సిరే జారే బూరే 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 నన్ను చూస్తే మీ నోరూరే 36 ఇవి కొలతలు కాదు బోరపిన ఫోన్ నంబరు. ఓకే, సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండ్ కంగ్రాచులేషన్స్. పెద్ద నాయన ఆ మూల కూర్చో. ఓకే, పెద్ద నాయన వచ్చింది అక్కడ, ఆయన పక్కన ఇంకో కుర్చీ ఖాళీగా ఉంది. సో ఎస్, మీలోంచి ఎవరైనా రావచ్చు, ఆ కుర్చీని ఆక్యుపై చేయొచ్చు. అలా చేయాలి అంటే మీ టాలెంట్ ఏంటో తెలియాలి. రైట్, లెట్స్ డు ఇట్, కమ్ ఆన్. ప్రసాదం చెప్పండి. మీ పేరు? రాహుల్ పాండే. రాహుల్ పాండే, ఏం చేస్తుంటారు? గోల్డ్ బిజినెస్ అండి. గోల్డ్ బిజినెస్? అవును. కేజీ గోల్డ్ ఎంత అవుతుందా? కేజీ గోల్డ్ 30 lakhs. అంత చీప్ ఉందా? అంత చీప్ అనిపిస్తుందా మీకు? యా, నాకు దూరం నుంచి చూసినవన్నీ అలాగే అనిపిస్తుంది. దగ్గర నుంచి ఒకసారి చూడండి, చాలా సమ్మగా ఉంటది. నేను 1 kg గోల్డ్ ఫోటో చూడలే ఇప్పటివరకు, గోల్డ్ ఎక్కడ చూస్తాను. సో మీలోంచి ఇంకో చైర్ లోకి రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఇప్పుడు ఈ బాల్ మీ దగ్గర నుంచి పాస్ అవుతూ ఉంటుంది, మ్యూజిక్ ప్లే అవుతుంది. మ్యూజిక్ ఆఫ్ అయినప్పుడు బాల్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇక్కడ రావాల్సి వస్తుంది. రెడీ? లెట్స్ డు ఇట్. మ్యూజిక్. రామ్మా, ఆవిడ ఆల్రెడీ 3-4 సార్లు వచ్చిందా అమ్మా? ఓకే, మ్యూజిక్. భయ్యా సిగ్గుపడుతున్నాడు. ఓకే, చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ తో దిగారని ఇప్పుడే బయట అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీ కన్వర్సేషన్ ఉంటుంది, దాంట్లో తెలిసిపోతుంది. రెడీయా? ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఒకళ్ళు సమోసా ఫ్యాన్, ఒకళ్ళు మిరపకాయ బజ్జీ ఫ్యాన్. సో సమోసా గొప్ప, మిరపకాయ బజ్జీ గొప్ప,
యాక్షన్. ఆ మిర్చి మిర్చి లియో బాయ్ ముంబై లియో అచ్చా रहता ముంబై లియో మాల్ పరేషాన్ అయితాండ్రు నువ్వు అట్లా ఒళ్ళు పెడుతుంటే. ఏ పోయేను చల్ నీ మిర్చిల్ని వేస్ట్. నా సమోసా కనుక తింటే దేత్తాడి పోచమ్మగుడి మొత్తం హోల్ సిటీ అంతా దిగుతాది. హోల్ సిటీ మొత్తం దిగుతా. హోల్ సిటీ అమ్మ దమాక్ ఖరాబ్ పడితే పరసరే నీకు వచ్చి కస్టమర్లు అందరూ మళ్ళీ నా దగ్గరికి వచ్చి అరే ఏందక్కో నేను వీడి దగ్గర మిర్చిలు తిని 10 రూపాయల మిర్చి కన్నా 10,000 గుర్తుందా? ఏమైంది? ఓడు సమోసా తిన్నాడు హాస్పిటల్ అన్నాడు పోయి పోయి పైసలు అంటే 10 రూపాయలు ఇచ్చొచ్చు. ఇజ్జతున్నా అదే నీకు ఇజ్జతున్నా అది. ఏ మిర్చి మిర్చి పైసలు తీసుకున్నా మిర్చి తింటా. ఇరానీ చాయ్ కాడికి పోగానే మన తమ్ముళ్ళు ఉంటారు కదా ఫస్ట్ చాయ్ ఆర్డర్ చేస్తుంటే నెక్స్ట్ సమోసా. కేఫ్ లో చాయ్ తో పాటు సమోసా కంపల్సరీ అంటుంది ఆవిడ. అవే మిర్చి తిన్నావు మళ్ళా? మిర్చి ఎప్పుడు తింటారా? ఎప్పుడు తింటారు? వర్షం పడ్డప్పుడు గుర్తొస్తుంది మిర్చి. సమోసా ఎప్పుడు తింటారు? పక్కన సమోసా భలే వచ్చింది మీ స్కిట్, సూపర్. ఓకే, ఇప్పుడు పని చేద్దాం మనం, ఓకేనా? మీరు మీ సమోసా గొప్పతనం ఒక పాయింట్ చెప్పండి, మీరు మీ మిరపకాయ బజ్జీ గొప్పతనం ఒక పాయింట్ చెప్పండి, తర్వాత మీరు ఒక పాయింట్ చెప్తారు. సో ఫస్ట్ పాయింట్ ఈవిడ అన్నది కేఫ్కి వెళ్ళగానే చాయ్తో పాటు కంపల్సరీ సమోసా అందరికి ఇష్టం. ఓకే, మీ మిర్చి సంగతి చెప్పండి. వర్షం పడుతుంది, ఓ బండి పెట్టిండు, పోవాలి, మిర్చి కట్ చేస్తారు సగంకి, ఉల్లిగడ్డ పెడతారు, నిమ్మకాయ పెడతారు, ఉప్పు వేస్తారు, కారం వేస్తారు. ఎందుకు తినాలా? గట్లాంటిది తినాలా, అంతేగాని సమోసా 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 అంటే వేస్ట్. ఓకే, ఇప్పుడు సమోసా గ్రేట్నెస్ ఇంకోటి చెప్తుంది ఆవిడ, చెప్పమ్మా. సమోసా ఎంత రిలాక్సేషన్ ఇచ్చే సమోసా అంటే ఇంత టెన్షన్ లో ఉన్నా కానీ సమోసా తినగానే పక్కన సాస్ ఏంది టమాటరే దిగొస్తాడు. నేను ఇంకోటి చెప్పిన, బ్రేక్ఫాస్ట్ కి, లంచ్ కి, డిన్నర్ కి సమోసా కోసం వచ్చే క్యాండిడేట్ ఎవరు తెలుసా నీకు? పక్కనే ఒక ఫోన్ పడతావు. మీ అన్ననా? కాదు, అంతకన్నా ఎక్కువ. హలో ప్రదీప్. ప్రదీప్, సమోసాలు వేడిగా ఉన్నాయి, గరం చేసిన మిర్చిలు కూడా మంచిగా. ఎక్కడ వచ్చినావా? సమోసా రెడీ చేసిన, తొందరరా. మీ ఇద్దరు చేస్తేనే ఇలా ఉంది స్కిట్. నేను ఇది కొంచెం నల్లగా ఎక్కువ వేగింది, ఇంకా టేస్టీ ఉంటుంది తెలుసా. వెరీ గుడ్. యాక్చువల్లీ నేను డైట్ లో అనమాట, సమోసా తినకూడదు. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. ఓకే, బాల్ మళ్ళీ కంటిన్యూ. మ్యూజిక్. Okay, pass it on. తీస్తున్నా నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్ కొట్టడమే మర్చిపోతుందే. చూపులతో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు ఐఫోన్, నువ్వు యాపిల్ సింబల్ గుర్తొస్తోంది. దూరంగా ఉండడం వల్ల ఆవిడ అందించే లోపల మ్యూజిక్ అయిపోయిందమ్మా. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ. ఓకే, ఇప్పుడు మీరిద్దరి పరిస్థితి ఏంటి అంటే, మీకు మంచి సిచ్యువేషన్ ఇద్దాం. మీరు పద్ధతులు బాగా పాటించే మదర్ పాత్ర. ఓకే, ఆవిడ లేటెస్ట్ టెక్నాలజీని వాడే డాటర్. ఓకే, లేటెస్ట్ టెక్నాలజీ వాడే డాటర్. అదే ఇందా నుంచి అంత షార్ప్ గా ఆన్సర్లు ఇస్తారంటే ఫ్రీగా ఉంది బ్రెయిన్ ఆవిడకి. సో ఇప్పుడు ఈ పాత్రలు మీరు పోషిస్తారు. మీరు ఈ జనరేషన్ గురించి మాట్లాడచ్చు, మీరు పాత జనరేషన్ గురించి మాట్లాడచ్చు. యాక్షన్. మమ్మీ నేను కాలేజ్ పోయి వస్తా. వసే ఆగే, ఏంటి అది అలా చినిగిపోయింది? నాకే పిచ్చెక్కి చింపుకున్నా. సాయంత్రం నేను కుట్టి పెడతా, అక్కడ పెట్టుకో. అలా వేసుకోవద్దే, నా దిమాగ్ ఖరాబ్ చేయకు మమ్మీ. దిమాగ్ ఖరాబ్ కాదువే, అట్లా వేసుకొని వెళ్ళొద్దు, బయట మగ పిల్లలు ఉంటారు.
మా కాలంలో చీరలతో లంగా ఓణీలు తప్ప ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పు. మమ్మీ ఆ జనరేషన్ ఏంది ఈ జనరేషన్ ఏంది? జనరేషన్ నా బిడ్డవి కదా, నేను ఎట్లా పాటించినా నువ్వు నాలాగే ఉండాలి. నీ తల్లిని కాదు తల్లిలాగా తయారు చేయాలి. ఇట్లా నుంచి మొన్ననే కదా టీ షర్ట్ ఇడుకుందా, ఇప్పుడు ఇడికైంది. కాటన్ కదా మమ్మీ, ష్రింక్ అయింది. కాదు నేను లెంత్ ఎక్కువనే కొన్నాను. మొన్న దురద పెట్టి గోక్కున్నప్పుడు సిరీస్ అయింది. నువ్వు మళ్ళీ స్మాల్ సైజ్ తీసుకొని వచ్చినావు అన్నమాట నాకు తెలియకుండా. మమ్మీ పొద్దున దిమాకేంది ఏంటి ఈ చెట్ల కలరు ఎక్కడ వేయించావు నాకు తెలియకుండా? టీ షర్ట్ కలర్ అంతేంది మమ్మీ. నేను అంత పిచ్చిదా అని అనుకుంటున్నావా? పాకెట్ మనీ ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే ఏదో అనుకున్నా, ఈ చెత్త కలర్ వేసుకోవడానికి అనుకోలేదు. ఇప్పుడు ఏంది? దయచేసి నా బిడ్డవని బయట చెప్పుకొని తిరగకే. నువ్వు తల్లివని చెప్పుకోకు. నా బిడ్డవని నువ్వు ఎక్కడా చెప్పకు. నా ఇజ్జత్ మొత్తం తీసినావు. పక్కింటి ఆమె చూడు, నీ బిడ్డకి ఏమైనా తిండి పెట్టు ఎంట్లో పక్కగా అవుతుంది అంటుంది. నా తిండంతా నువ్వు తింటున్నావు. పక్కింటి ఆంటీని పిలిచారు. చూడండి అసలు మీరేమో నన్ను అంటారు మీ బిడ్డకి తిండి పెట్టండి అని. ఏమైంది మీ బిడ్డకి ఇట్లా ఉంది బాగా బాగా సరిగా తిండి పెడతా లేదు మీరు? తిండి పెట్టనా? తింటది. నో కమెంట్స్. అట్లా చినిగిపోయిన బట్టలు వేసుకొని తిరగదని చెప్తే వింటలేదు. చూడండి వెనకాల పులిహార మారుతుంది, నేను మళ్ళీ వస్తా. ఈ ఒకటి వస్తుంది అన్ని మన ఇంటి విషయాలు తెలుసుకొని మనందరికి చెప్పుకొని తిరుగుతుంది. చూడు చూడు చూడండి చూడండి వచ్చి చూసిపోయినారు కదా, చూడండి ఎట్లా చెప్పుకుందో బట్టలు. సేమ్ ఉంది, మోకాళ్ళు అందరికి ఒకేలా ఉంటది. అలా చినిగింది చూడండి. చెప్తే వింటలేదు. మీరు అన్ని వచ్చి తెలుసుకుంటారు కదా, చెప్పొచ్చుగా రా అమ్మా అని ఇంట్లో కూర్చోబెట్టుకొని. ఇంట్లో ఉన్న మమ్మీ మాట వినకపోతే పక్కింట్లో ఉన్న డమ్మీ మాట ఏడింటది. మీరు ఎందుకు వస్తారండి? లేటెస్ట్ టెక్నాలజీ ఆంటీ. వెళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉండు, మరి నా దగ్గర ఎందుకు? బాయ్ మమ్మీ. బాయ్ 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 ఆంటీ. మీరే ఉంచుకోండి. మీరేమో వస్తుంది అడుకోండి. నేను మా ఇంటికి పోతున్నాను. మీ ఇంటికి పోతుర్రా? ఓకే వెళ్దా. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు పర్ఫార్మ్ చేసిన నలుగురు ఒక్కసారి ప్లీజ్. సమోసా, మిర్చి, మమ్మీ, పాప. మిరపకాయ బజ్జీయా, మమ్మీయా, పాప, సమోసానా? ఎవరు మా ప్రసాదంతో లాస్ట్ రౌండ్ ఆడబోతున్నారు? ఓకే, సో నలుగురు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ మీ నలుగురులోంచి లాస్ట్ లెవెల్ ఆడడానికి మా సమోసా వస్తున్నారు. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. వెల్ డన్, సూపర్. కాజల్ గారు కూడా ఆల్మోస్ట్ ఇలా చేశారు, కానీ వేరేలా వచ్చి. సో ప్లీజ్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. మీరందరూ సూపర్లీ టాలెంటెడ్ అండ్ మీకంటే కొంచెం తేడా వీళ్ళిద్దరు అనమాట. సో అందుకే ఇక్కడ దాకా వచ్చారు. ఏం ప్రాబ్లం లేదు, మనకు కూడా ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటికీ వీళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేస్తారు. సో లెట్స్ సీ. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి కాస్త బెండ్ తీసి పంపిద్దాం మనం, రైట్? అంత ఈజీ టాస్క్ పెట్టకూడదు ఇప్పుడు వీళ్ళకి. మీరందరి కసి తీరేలాగా ఒక అద్భుతమైన ఆట పెడతా వీళ్ళకి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ చైర్ లో కూర్చుంటారు. ఆ చైర్ గిరగిరగిర తిరుగుతుంది 60 సెకండ్ల వరకు. ఆ తిరిగిన తర్వాత ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది. మీరు నడుచుకుంటూ వెళ్ళండి. అక్కడ ఒక యారో ఉంటుంది, యారోలా టూత్ పిక్ లాంటి లావుది. దాన్ని అక్కడున్న పైనాపిల్ కి ఇసిరితే గుచ్చుకుంటారు. 5 ఛాన్సులు ఉంటాయి. 5 ఛాన్సుల్లో ఎన్ని పైనాపిల్ గుచ్చుకుంటే. ప్రసాదం గారు మీరే ఫస్ట్ ఆడతారు, వెళ్ళండి. 3, 2, 1 go. Run, 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 run. Put your hands up and say let's have some fun. Run, 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 run. Gotta win the heart of every sexy woman. భయ ఏం జరుగుతుంది లోపల? మొత్తం దిమ్మ, మొత్తం క్లోజ్ అయిపోయింది. కళ్ళు తెరువు, కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతుంది. అవునవును.
వీళ్ళందరూ నీ చుట్టూ పరిగెడుతుంటుందా? చెమటలు వస్తుంది. మెంటల్ వస్తుందా? చెమటలు ఓకే. 3, 2, 1, stop. Go. Go. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా టైమ్ అప్. అయిపోయి 5 ఛాన్సెస్. బాబు 5 అమ్మా. 5 ఆడావు. నీ సుడి ఎంత దారుణంగా ఉందంటే 4th గుచ్చుకుని దానికి 5th గుచ్చుకుంది. సో అలా కాకుండా పైనాపిల్ కి గుచ్చుకోవాలి. ఓకే, సో ఒకటే వెళ్ళింది. ఆపగానే ఎందుకు నువ్వు లేవలేదు? మొత్తం కళ్ళలలో మొత్తం కళ్ళలలో ఏముండే? పరద వచ్చేసింది. కట్టెలు ఉండే. కట్టెలు తీసుకుని వచ్చేయడం ఎట్లా బయటికి? అదే అట్లాగే వచ్చాడు. దిగిన తర్వాత బాడీ సపోర్ట్ చేయట్లేదు. తలకాయ ఒక్కటి నోటి తిరిగి ఆగినట్టు. కానీ ఆయన దిగిన తర్వాత నువ్వు నడుచుకుంటూ వచ్చావు చూసా, అది పర్ఫెక్ట్ వచ్చావు. అండ్ 2-3 ఇసరడంలో మిస్ అయ్యాయి. బట్ ఆ అమ్మాయి ఒకటి కూడా కూర్చోకపోతే నువ్వు విన్ అయిపోతావు. ఆమె ఒకటి కంటే ఎక్కువ పైనాపిల్ కూర్చుంది అనుకో 1.5. అయ్యా, సో లెట్స్ సీ. పాపం తిరుగుతున్నంత సేపు ఎవరినో బాగా ప్రేమగా పిలిచావు. ఓకే, నాకు అర్థమైంది ఈ ఫీలింగ్స్. సో ఇప్పుడు మేడం గారు మీరు ఆడతారు. నువ్వు ఏ లెగ్గిన వాడమ్మా, ఆ తిరిగేడైతే తిరుగుతుంది. ప్లీజ్, మీ పేరు? దీక్ష. దీక్ష. ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? I'm working in Vedic Soft. IT. సో ఎడ్యుకేషన్ అయిపోయింది. As a HR. As a HR. వెరీ గుడ్. అయితే మీకు బాగుంటుందా? చైర్ కూర్చోమ్మా. HR గా ఇప్పటి వరకు వాళ్ళ కంపెనీలో చాలా మందితో ఆడుకుంది ఈవిడ. ఇప్పుడు ఈ చైర్ నన్ను ఆడుకుంటా. ఎస్, వాళ్ళందరూ తప్పకుండా ఇది చూడండి అని ఆనందపడండి. రెడీ? అదొకటే టిప్ నేను ఇచ్చేది. ఒక్క బాణం నీ జీవితాన్ని మారుస్తుంది. 3, 2, 1, go. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. Bang, 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 bang. Rara, brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Yen cheyalo chesedam ika anni right and nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో మస్తీ చెయ్యాలి. అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి. మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి. ఇలా నిజాలి. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. అదన్నాడు ఇదన్నాడు ఆహా బండన్నాడు అబ్బో అబ్బో అనిపించాడక్క. అందమంటే నీదన్నాడు అందరికన్నా గ్రేటన్నాడు అమ్మో అమ్మో అర్పించాడక్క. ఆడాల ఈక్నెస్ పట్టేశాడే గాల్లో ఓకే, వెరీ గుడ్. బానే ఉందమ్మా. ఇప్పుడు చైర్ ఆగానే చిన్న వైబ్రేషన్ ఇచ్చారు మీరు. ఎందుకు?
ఏమైందంటే దిమ్మ తిరిగే ప్రదీప్ గేమ్ ఇచ్చింది దిమ్మ తిరిగే. వెరీ గుడ్. అంత తిరిగే కూడా ఇంకా తగ్గలేదు అంటే ఇట్ ఇస్ గుడ్. ఇంకా ఉంది, ఇంకా చిన్న కైండ్ ఆఫ్ తిరుగుతుంది కదా లోపల. ఎందుకంటే ఆ ఓపెనింగ్ యాక్టే సరిపోయింది సగం టైం. ఆవిడ చాలా అంది, ఇట్ ఈస్ నాట్ మూవింగ్ అంది. అక్కడ ఏం మూవింగ్ ఏం లేదు, నువ్వు మామూలుగా దిగి నడుచుకుంటూ రావాలి. బట్ ఐ నో ఇట్స్ టఫ్. సో ఇక్కడ దాకా ట్రావెల్ చేసి దాన్ని ఫినిష్ చేశారు. వెల్ డన్. రండి ప్రసాదం గారు. ఓకే, దీక్ష అండ్ రాహుల్, మీ ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా? ఈవిడ ఇటు తిరిగి పాప అనవసరంగా మీకు రికమెండేషన్ చేస్తుంది. ఆయన డైరెక్ట్ గా నాకే చేస్తాడు. భయ నేను సంబంధించదు. ఓకే, ఈ హ్యాండిమా. సో వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్స్ప్రెస్ రాజా అంటే 3, 2, 1. ప్రసాదం. And the winner is ప్రసాదం. లేసిపోతే కన్నే కొట్టామంటే లేసిపోతే ముద్దే పెట్టామంటే లేసిపోతే కొట్టామంటే లేసిపోతే Thank you, ma. All the best and good luck. Thank you so much. And ప్రసాదం, అట్టిపండు మీద కూర్చోవడం, దాన్ని తినడం అదే తేడా అనుకుంటే, దాని తర్వాత పైనాపిల్ కూర్చున్న యారోలోకి ఇంకో యారోను కూర్చోగలిగావు. చూడు, నువ్వు బాగా వెరైటీగా ఉన్నావు. కాబట్టి ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఒక కేజీ గోల్డ్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ మీ గురించి బోలెడ్ కబుర్లు చెప్పారు. అండ్ మీ టాలెంట్ మొత్తాన్ని ఇక ప్రెజెంట్ చేశారు. అండ్ సూపర్ ఎనర్జెటిక్ క్రౌడ్ మీరు. అండ్ ఇప్పటివరకు వచ్చిన ఎపిసోడ్స్ లో ది బెస్ట్ క్రౌడ్ మీరే. ఇలా నేను ప్రతి ఎపిసోడ్ చెప్తూ ఉంటాను. అండ్ సీ యూ ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. టీచర్ లీవ్ లెటర్ రాయమంటే లవ్ లెటర్ రాసిన. ఫ్రెండ్స్ తో బార్కి వెళ్ళినప్పుడు పర్స్ మర్చిపోయానని చెప్పి వాళ్ళ చేత బిల్లు కట్టించడం. యాపిల్ జ్యూస్ అనుకొని బియర్ తాగడం. అద్భుతమైన కళాఖండాలు ఏమైనా చేశారా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా వాళ్ళ మమ్మీని లైన్ లో పెట్టి బ్రేకప్ అవ్వడం. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాయన. Yahoo,